హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి. ఇంకా ఊరి పొలం దగ్గర ఇంకా పత్తి వేసాం కదా, ఊరి పొలంలో ఇంకా పత్తికి అయితే గడ్డి మందు కొడుతున్నాం. ఇప్పుడైతే ఇంకా పై చేనుకి కూడా కొట్టాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడైతే స్టార్ట్ చేసామన్నమాట. మందు కొట్టడం ఎలా కొడుతున్నాం ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూడండి ఒకసారి. ఇంకా మందు ఎలా కొడతాం ఏంటనేది చూస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట. మా చేలు అయితే గడ్డి ఫుల్గా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది అది కాదు, ఇక పక్క చేను అనమాట. ఇది చూడండి పచ్చగా ఊపడుతుంది కదా, ఇదనమాట మా చేను అయితే. ఇక గడ్డి అయితే వాన ముసురుకి 4 రోజులు ముసురు పట్టేసరికి ఇక చేనుకి వెళ్ళి రాలేదు మేము. చూడండి పచ్చగా ఎట్ట వచ్చేసిందో చేలు అయితే. గడ్డి అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అందుకే గడ్డి మందు అయితే కొడుతున్నాం ఈరోజు. ఏం మందు తీసుకున్నాం ఏంటనేది ఫుల్ వీడియో చూడండి, ఎలా కొడతాం ఏంటనేది. ఇంకా పై మళ్ళీ అయితే మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా కింది మడికి రాలేదు, వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే పై మళ్ళీ అయితే కొడుతున్నారు. ఇక్కడైతే నీళ్లు తోడి పెట్టాను, చిన్న కాలువ పక్కనే కూర్చున్నా. ఇక్కడైతే నీళ్ళు అయితే తోడి పెట్టాను అనమాట, బిందెలు అయితే. ఇంకో బిందెకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా కొడతారు ఏంటనేది చూసేయండి. మీరు అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అన్నం తిన్నారా? ఏమేమి కూరలు చేశారు ఈరోజు? నేనైతే ఇక బీట్రూట్ ఫ్రై అయితే చేశాను అమ్ముల వాళ్ళ లంచ్ బాక్స్లోకి. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మేమైతే ఇక అన్నం తినకుండా ఇక డైరెక్ట్ చేనుకి అయితే వచ్చినాం. బాక్స్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడైతే తినాలి, క్యారేజ్ తీసుకొచ్చాము. ఇంకా తినాలన్నమాట, తినలేదు. టీ తాగి అయితే చేనుకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మీరు అందరూ ఏమేమి చేస్తున్నారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చిలు ఎలా ఉన్నాయి? పంటలు వేయటం స్టార్ట్ చేశారా? మాకు వీళ్ళైతే ఇక వేసారు, పంటలు అయితే స్టార్ట్ అయినాయి. పత్తి చేను పరిస్థితి అయితే ఎట్టుంది ఫ్రెండ్స్? 4 రోజుల ముసురుకి అయితే మా చేను అయితే పచ్చగా ఎగురు పెట్టేసింది అనమాట. పత్తి చేనుకి వెళ్ళి 4 రోజులు ఆపేసరికి ఇక గడ్డి అయితే ఫుల్గా వచ్చింది. ఈ గడ్డి పోవటానికి అయితే ఇక గడ్డి మందు అయితే కొట్టేస్తున్నాం అనమాట. ఇక గడ్డి పీకాలంటే ఇక గడ్డి అంతా పోయేసరికి 10-20 వేలు అయ్యేటట్టున్నాయి. ఇప్పుడు మాత్రం తక్కువైతే కాలేదు. గడ్డి మందుకైతే 3800 అయినాయి అనమాట. ఇంకా కొట్టినందుకు అన్నీ ఛార్జీ చూసుకుంటే 5000 దాకా వస్తుంది. ఇంకా గడ్డి అంతా పోవాలి అని అంటే 10,000కి ఎక్కువ అవుతాయి అని చెప్పేసి మేమైతే గడ్డి మందు అయితే కొట్టిస్తున్నాం. చేను గడ్డి మందు కొడితే ఎదగదని తెలిసి కూడా ఎందుకు కొట్టిస్తున్నామంటే డబల్ ఖర్చు అయితే ఇక గడ్డి అయితే మన వల్ల కాదని చెప్పేసి ఇంకా గడ్డి మందు అయితే కొట్టిస్తున్నాం అనమాట. 2 రకాల లిక్విడ్ అయితే తీసుకొచ్చాము. ఏం మందు అనేది ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు, తెలిసిద్ది మీకు కూడా ఏం మందు కొట్టిస్తున్నాం ఏంటనేది. ఇంకా నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను, గడ్డి అయితే ఎక్కువగా ఉంది మా చేలో అని. ఏం గడ్డి వచ్చింది అక్క ఏంటనేది కామెంట్ చేశారుగా మీరైతే. గడ్డి అంటే ఏం గడ్డి వచ్చిందంటే తుంగ, ఇంకా చెంచుల కూర, మనం ఆకుకూరలాగా వండుకొని తినే చెంచుల కూర, తుంగ, గరకు వచ్చింది. 3 రకాల గడ్డి వచ్చింది అనమాట. ఈ 3 రకాల గడ్డి పోవటానికి అయితే గడ్డి మందు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇక గడ్డి మందు అయితే కొట్టడం స్టార్ట్ చేసాము. ఇక గడ్డి ఎప్పుడు చచ్చిద్దో షాప్లో అడిగాము, ఎప్పుడు చచ్చిద్ది ఏంటి, ఇట్లా తేడా రావాలి గడ్డి మందు. ఇక గడ్డి మందుకి ఎప్పుడు పని చేసిద్ది, ఇంత పచ్చదనం ఉంది కదా అని చెప్పేసి వీడియో చూపించామన్నమాట. చేలో ఇంత గడ్డి ఉంది, ఎప్పుడు పోతుంది సార్ అని అడిగితే షాప్ వాళ్ళు చెప్పేశారు 10 రోజులకి తేడా వచ్చిద్దని చెప్పారు. 10 రోజుల దాకా కూడా ఎలాంటి ఎరువులు వేయొద్దంట, వాన పడ్డా కానీ ఇంకా మందులు అలాంటి ఏం పిండ్లు అవి పోయొద్దంట. అందుకని ఇంకా మా సైడ్ అయితే ఇంకా గులకలు, యూరియా, పొటాషు అలాంటి 20 మందులు అంటాము, మందు కట్టలు అని చెప్పేస్తాము. మీ సైడ్ పిండి అని కూడా అనవచ్చు, 2 రకాలుగా అంటారు కదా. మా సైడ్ అయితే మందు అంటాం ఫ్రెండ్స్. ఇక మందు అయితే అలాంటి ఎరువులు అలాంటివి వేయొద్దన్నారు 10 రోజుల దాకా. ఎందుకంటే గడ్డి మందు కొడుతున్నారు కదా, ఎలాంటి మందులు ఏమాకండి చేయలేదని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా అన్నిటికీ ఓకే అయ్యి గడ్డి మందు అయితే తెచ్చి కొడుతున్నాం అనమాట. ఈరోజు గడ్డి మందు కొట్టిన వారానికి 10 రోజులకి తేడా తెలిసిద్దంట. ఇక 3 రోజుల తర్వాత ఇక పచ్చగుండ గడ్డి కూడా ఎర్రబడిద్దని చెప్పారు. సరేలని చెప్పేసి ఇక ఈరోజు అయితే గడ్డి మందు అయితే కొడుతున్నాం. ఎట్లుంటుందో ఏమో, పైన అయితే మబ్బు పట్టుకొస్తుంది. వాన ఒక్కరోజు ఆగితే బాగుండు, తెరిపిస్తేనే. ఇక వాన లేకపోతే గడ్డి చచ్చిద్ది అనమాట. ఇక వాన ఉంటే గడ్డి అయితే సాగదు. ఇక వాన అయితే మబ్బు పట్టుకొస్తూనే ఉంది. మా అదృష్టం చూడండి, మేము ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, ఏందో ఏమో మరి. ఇక్కడైతే వాన మబ్బు అయితే ఫుల్గా పట్టుకొస్తుంది. అంతంత రేట్లు పెట్టి తీసుకొచ్చి చేలు అయితే మందు కొడుతున్నాం. ఇక వాన రాకుండా ఉంటే దేవుడి దయ వల్ల బాగుండు. మబ్బు అయితే ఇక చూడండి నల్లగా పట్టుకొస్తుంది. ఒక గంటన్నా తయారిస్తే బాగుండు. చూసేయండి ఫ్రెండ్స్ గడ్డి మందు ఎట్లా కొడుతున్నారు ఏంటనేది. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చూసే వీడియో కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్తేనే నాకు తెలిసిద్ది అనమాట, ఎక్కడి వరకు వచ్చిందో నా వీడియో అనేది. ఓకేనా మరి.
చూసేయండి మందు ఎట్లా కొడుతున్నారు ఏంటనేది. ఇదే కదా పండుగ అదేనా ఎందుకు మామూలు లేదు కదా. గడ్డి రౌండ్ అప్ కొడితే ఇంత రాపోయేది. వాళ్ళు రౌండ్ అప్ కొట్టుకున్నారు, మనమేం రౌండ్ అప్ కొట్టలే. వేసాక రౌండ్ అప్ 3 రోజులు 10 రోజులు పట్టిద్దేమో ఇది గడ్డి. 10 రోజులు లేకుంటే చెట్టు ఇగో నాగరాజు నీ ఎదురుగా తాయలే. ఇప్పుడు ఈ బిందె వద్దా? ఆ బిందె పైకే అయితేనా మరి పైకి మంచి పట్టుకుంటా. ఆడ పోయి ఏవి చూసి చూడు అనుకులు మాత్రమే కానీ మా ఎద్దు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కత్తి ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కోసినావు బాబాయ్, మందు కోసినవా బిందురాలు? మర్చిపోయింది. ఇదే కదా పండుగ అదేనా ఎందుకు మామూలు లేదు కదా. గడ్డి రౌండ్ అప్ కొడితే ఇంత రాపోయేది. వాళ్ళు రౌండ్ అప్ కొట్టుకున్నారు, మనమేం రౌండ్ అప్ కొట్టలే. వేసాక రౌండ్ అప్ 3 రోజులు 10 రోజులు పట్టిద్దేమో ఇది గడ్డి. 10 రోజులు లేకుంటే చెట్టు ఇగో నాగరాజు నీ ఎదురుగా తాయలే.